నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17 నుండి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతాయని, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న ప్రారంభోత్సవం ఉంటుందని, 18 నుండి అక్టోబర్ 1 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛతా హీ భగీరథలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క నాటడం, మెప్మా, డ్వాక్రా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక స్వచ్ఛతా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యుత్, నీటిని ఆదా, ప్లాస్టిక్ నిరోధం, తాగునీటిని క్లోరినేషన్ చేయడం, ఆరోగ్యకరమైన జీవితం తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పార్కుల్లో, గ్రామాల్లో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయడం, సాలిడ్ వేస్ట్ భవనాలకు పెయింటింగ్ చేయడం, అన్ని విద్యా సంస్థల్లో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించడం, స్వచ్ఛ పంచాయతీరాజ్ వార్డులలో పోటీలు నిర్వహించి ర్యాలీలు, మానవహారం నిర్వహించడం తదితర కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడం, పర్యావరణ అనుకూలమైన వస్తువుల తయారీపై పాఠశాల విద్యార్థులకు నిపుణుల చేత వర్క్షాప్ నిర్వహించాలని అన్నారు. విద్యార్థులు తయారు చేసిన వస్తువులను గాంధీ జయంతి రోజున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేసిన వారికి నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. సంపూర్ణ స్వచ్ఛత లక్షిత్ కార్యక్రమంలో భాగంగా నీటి నిల్వలు ఉన్న చోట్లను గుర్తించి బ్లీచింగ్ చల్లడం, ఘన వ్యర్థాలను తరలించడం, పార్కుల, డ్రైనేజీ, రహదారుల, విద్యా సంస్థల, వాణిజ్య సముదాయాల క్లీనింగ్, పబ్లిక్ ప్రదేశాల్లో సుందరీకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భీమవరం ఇలవేలుపు శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థాన ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నాగేష్ మాట్లాడుతూ, మావులమ్మ దేవస్థానంలో వేంచేసి ఉన్న గణపతి దేవస్థానం వినాయక చవితి సందర్భంగా నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సోమవారం భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయుల చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన ప్రారంభించామని, సుమారు 5,000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చివరి రోజుగా అన్నప్రసాద వితరణ జరుగుతుందండి. 50 మంది భక్తులు కూడా స్వామివారి ప్రసారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. భోజనం చేసిన భక్తులు డస్ట్బిన్లో వేయాలండి. ప్లేట్లు, గ్లాసులు కూడా డస్ట్బిన్ వేయండి. ఎక్కడ పడితే అక్కడ చేతులు కడగొద్దు. దయచేసి భక్తులకు అసౌకర్యం అవుతుంది. దయచేసి భీమవరం అంబేద్కర్ సెంటర్లో గల ది భీమవరం ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ విజయ గణపతి నవరాత్రి మహోత్సవం 3వ వార్షికోత్సవంలో భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఆకుల శ్రీను మాట్లాడుతూ, గత కొద్ది సంవత్సరాలుగా ట్యాక్సీ ఓనర్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరిగాయని, అందులో భాగంగా సుమారు 2,000 మందికి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో వేగి భగవాన్ నారాయణ, పంపన పూర్ణ, మూటపల్లి వెంకటరత్నం, మధు, కొప్పర్తి యేసురాజు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా అత్తిలి గణేష్ చౌక్ వద్ద గల వరసిద్ధి వినాయక స్వామివారి నిమజ్జోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తీన్మా డప్పులు, మేళతాళాలతో స్వామివారి ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదంగా ఉంచిన లడ్డూను 30,000 రూపాయలకు పైడాల నాగార్జున రెడ్డి పాడుకున్నారు.
అత్తిలి పెదవంతెన వద్ద గల వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి భారీ అన్న సమారాధన జరిపారు. సుమారు 10 రకాల కూరగాయలు, పిండి వంటలతో అన్న సమారాధన జరిపారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అత్తిల్లోని కళ్యాణ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. విఠాల బాలాజీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. విఠాల మల్లికార్జున శర్మ, వాడపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యత్వం కోసం జరిగే ఎన్నికల నిమిత్తం అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాలతో తహసీల్దార్ దశక వంశీ సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అత్తిలిలో పోలింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన బాలుర ప్రాథమికోన్నత పాఠశాలను తహసీల్దార్ పరిశీలించారు. తణుకు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ ఎత్తున నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించారు. కేరళ డప్పులు, బుట్ట బొమ్మలు, కోలాటాలు, తీన్మా డప్పులతో కోలాహలంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు.
వినాయక చవితి ఉత్సవాల ముగింపు భాగంగా తణుకులో 7వ వార్డు ఎన్జిఓ కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి వద్ద ఉన్న 3 లడ్డూలను వేలంపాటలో కొత్తపల్లి రామచంద్రరావు, సూరిబాబు, యాతం సుబ్రహ్మణ్యం సుమారు 32,000 రూపాయలతో వేలంపాటలో గెలుచుకున్నారు. ఎన్జిఓస్ కాలనీలోని పలు వీధుల్లో ఊరేగించి ఉండాజవరం జంక్షన్ మీదుగా గోసన నది కాలువలో వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మెంబర్లు కొత్తపల్లి రామచంద్రరావు, కరి శ్రీనివాసరెడ్డి, సూరిబాబు, టీవీ శేఖర్, సుబ్రహ్మణ్యం, బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ ఉద్యోగి మూర్తి, సాంబశివరావు, మంగారావు, అధిక సంఖ్యలో మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. Put your shoes on. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించబోతున్న స్వచ్ఛతా సేవా పక్షోత్సవాల సందర్భంగా తణుకు రాజేష్ డయాబెటిక్స్ ఎండోక్రైన్ సెంటర్ డాక్టర్ రాజేష్ బస్ స్టాండ్కి 10, కార్గో కార్యాలయానికి 2, మొత్తం 12 డస్ట్బిన్లు, లైటింగ్ టైం టేబుల్ను అందజేశారు. డాక్టర్ రాజేష్ను డిపో మేనేజర్ సప్ప గిద్దర్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో హాస్పిటల్ పిఆర్ఓ వట్టిపులుసు మణికంఠ, డిపిటిఓ ఆఫీస్ రామని బాలసుబ్రహ్మణ్యం, యూనియన్ నాయకులు వెంకట శ్రీనివాస్, ములగాల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కార్గో కార్యాలయంలో సిబ్బంది చేత, బస్టాండ్ ఆవరణలో డిపో సిబ్బంది చేత డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ చేయించారు. పక్షోత్సవం చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అడగగానే రాజేష్ డయాబెటిక్ సెంటర్ వారు డాక్టర్ రాజేష్ గారు దాదాపు 12 డస్ట్బిన్స్ మన బస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిసర ప్రాంతాలు, బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు నీట్గా ఉండాలి, క్లీన్లీనెస్గా ఉండాలి అన్న ఉద్దేశంతో బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఆర్టీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.